హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షార్ట్ అండ్ హబ్ ఛానల్. నేను మీ హరి నాగానంద్, షార్ట్ అండ్ ఇన్స్ట్రక్టర్. ఈరోజు మనము ఈ వీడియో ద్వారా ఎక్సర్సైజ్ నెంబర్ 17కి సంబంధించినటువంటి డిక్టేషన్ అనేది చెప్పుకోబోతున్నాము. మీలో ఎవరన్నా మొదటగా కనుక ఈ వీడియో చూస్తున్నట్లయితే ప్రీవియస్ లింక్స్ అన్నీ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అలాగే అన్ని లెసన్స్కి సంబంధించినటువంటి వీడియో లింక్స్ కూడా మీకు కింద అందుబాటులో ఉన్నాయి, గమనించగలరు. అలాగే మీరు ఎవరైనా ఈ షార్ట్ హ్యాండ్కి సంబంధించిన కోచింగ్ కనుక తీసుకోదలిచినట్లయితే మనం ఆన్లైన్ ఆఫ్లైన్ కోచింగ్ అనేది అందిస్తూ ఉన్నాము. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులు మన వాట్సాప్ గ్రూప్ నెంబర్ 9704555002కి సంప్రదించండి. సో మనం ఏదైతే టాపిక్ అనుకున్నామో ఆ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం రండి. చూడండి, ఎక్సర్సైజ్ నెంబర్ 17 డిక్టేషన్ అనేది చెప్పబోతున్నాను. సో మీరు దీన్ని మొదట కొంత స్పీడ్తో చెప్పడం జరుగుతుంది, తర్వాత 2 times మరలా ఇంకొద్దిగా స్పీడ్ అనేది పెంచి మీకు చెప్పడం జరుగుతుంది. సో అభ్యర్థులు రెడీగా ఉండండి. రెడీ, స్టార్ట్. పై, పైర్, పైరసీ. డై, డయల్, డైక్. షై, షైర్. బాయ్, బాయిలింగ్, బాయిలర్. బయాంట్, బయాంట్లీ. టాయిల్, టాయిలర్. బౌ, వౌ. కౌచ్, అవుట్లా. కౌంటీ, మౌత్. లౌంజ్, టవల్. ప్యూ, ప్యూనీ. జూ, ఎంజూ. బ్యూటీ, బ్యూరో. ట్యూబ్, ట్యూబింగ్. జ్యూక్, జ్యూప్. ఐడిల్, ఐడిలింగ్. ఐడ్లర్. ఐసీ, ఐరిష్. ఐరోనీ. ఐవీ, ఐవోరీ. ఆయిల్, ఆయిల్డ్. నౌ, న్యూ. రెన్యువల్. డెనై, డెనయల్. వాల్యూ, వాల్యూడ్. వైర్, వైరీ. ఓర్, వరీ. వాక్, వాకర్. వీక్, వీక్లీ. వేక్, ఎవేక్. ఎవేర్. స్టాప్. సో అభ్యర్థులందరూ కూడా మీరు రాసినటువంటి షార్ట్ హ్యాండ్ స్క్రిప్ట్ని టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి స్క్రిప్ట్తో సరిచూసుకోండి. పేజీ నెంబర్ 23లో మీకు అందుబాటులో ఉంది. సో ఆ స్క్రిప్ట్ మీరు సరిచూసుకున్న తర్వాత ఏమైనా తప్పులు రాశారో చూసుకొని 1-2 సార్లు డ్రిల్ చేసిన తర్వాత మీరు ఆ వర్డ్స్ మీద పర్ఫెక్షన్ అనేది సంపాదిస్తారు. సో వర్డ్ని ఈజీగా తొందరగా రాయడానికి ప్రయత్నం చేయండి. సో మరలా సెకండ్ టైం డిక్టేషన్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. రెడీ, స్టార్ట్. పై, పైల్, పైరసీ,
die, dial, dike, shy, shire, boy, boiling, boiler, buoyant, buoyantly, toil, toiler, bow, wow, couch, outlaw, county, mouth, lounge, towel, pew, puny, Jew, endue, beauty, bureau, cube, cubing, juke, jupe, idle, idling, idler, icy, Irish, irony, ivy, ivory, oil, oiled, now, new, renewal, deny, denial, value, valued, wire, wiry, or, worry, walk, walker, week, weekly, wake, awake, aware, stop. చూడండి స్టూడెంట్స్, మీరు ఏదైతే రాసుకున్నారో ఆ స్క్రిప్ట్ని మరలా ఒకసారి మీ దగ్గర ఉన్నటువంటి ఏదైతే పేజ్ నెంబర్ 23లో ఉన్నటువంటి స్క్రిప్ట్తో సరిచూసుకోండి. అలాగే ఒకసారి వాటికి సంబంధించినటువంటి ఇంగ్లీష్ స్పెల్లింగ్సు, అలాగే వీలైతే మీరు ఈ డిక్టేషన్ రాసిన తర్వాత వాటికి సంబంధించిన మీనింగ్స్ కూడా చూడడానికి ప్రయత్నం చేయండి. ఈ డిక్టేషన్ రాసిన తర్వాత మీరు స్పెల్లింగ్సు, మీనింగ్స్ అనేది రాయడానికి దానికి సంబంధించినటువంటి యొక్క ఏదైతే వాటి మీనింగు అలాగే స్పెల్లింగ్ అనేది వాటిలో పర్ఫెక్షన్ సంపాదించుకోవడానికి ఫస్ట్ ప్రయత్నం కూడా చేయండి. అది కూడా ఉపయోగపడుతుంది. సో మనము థర్డ్ టైం డిక్టేషన్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. రెడీగా ఉండండి. స్టార్ట్. పై, పైల్, పైరసీ, డై, డయల్, డైక్, షై, షైర్, బాయ్, boiling, boiler, buoyant, buoyantly, toil, toiler, bow, wow, couch, outlaw, county, mouth, lounge, towel, pew, puny, due, endue, beauty, bureau, cube, tubing, juke, jupe, idle, idling, idler, icy, Irish, irony, ivy, ivory, oil, oiled, now, new, renewal, deny, denial, value, valued, wire,
వైరీ, ఓర్, వరీ, వాక్, వాకర్, వీక్, వీక్లీ, వేక్, అవేక్, అవేర్, స్టాప్. సో స్టూడెంట్స్, మీరు డిఫరెంట్ స్పీడ్స్తో ఈ డిక్టేషన్ అనేది రాయడం జరిగింది. సో మీరు ఈ స్పీడ్ని రీచ్ అయ్యేంత వరకు కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ రాయటం ద్వారా కూడా మీరు వీటిలో ఈ పర్ఫెక్షన్ అనేది సంపాదించి వర్డ్స్ అనేది ఈజీగా రికగ్నైజ్ చేసేటువంటి మీకు గుర్తింపు అనేది వస్తుంది. సో అభ్యర్థులందరూ కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ స్పీడ్ రీచ్ అయ్యేంత వరకు కూడా ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ రాయండి. డిక్టేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దానికి సంబంధించి మనము తర్వాత నెక్స్ట్ వీడియోలో ఎక్సర్సైజ్ నెంబర్ 18 సంబంధించినటువంటి డిక్టేషన్ కూడా అందిస్తాను. సో మన ప్రీవియస్ లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఎవరైనా కోచింగ్ తీసుకోదలిచిన వాళ్ళు మన వాట్సాప్ గ్రూప్ నెంబర్కి సంప్రదించండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.